మీ అందరికీ కూడా వందనాలు. అందరికీ వందనాలు. ప్రియ దేవుని సంగమా, మనం ఏమై ఉన్నామో అది దేవుని మహాకృప. అది దేవుని మహాకృప. మన జీవితాలను ఆశీర్వదించేవాడు, మన బ్రతుకులను దీవించేవాడు, మన జీవితాలను నడిపించేవాడు ఆయనే. ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక మన బ్రతుకులలో, మన జీవితాలలో ఎల్లవేళలా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు బ్రతికి మనం దేవుని స్తుతిస్తున్నాము అనంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అని ఆలోచన చేస్తే, మన ద్వారా దేవుడు ఆయన పనిని జరిగించడానికి, అదే సమయంలో మనం ఆయనను స్తుతించడానికి, అదే సమయంలో నీలోనున్నటువంటి ఆశను దేవుడు తీర్చడానికి, దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, వాక్యం ఏమంటుంది అనంటే, మన్ను నిన్ను స్తుతించునా అని అంటుంది. అదే సమయంలో వాక్యం ఇంకా ఏమంటుందంటే, నీతిమంతుడు ఏదైతే ఆశిస్తాడో అది ఖచ్చితంగా అతని జీవితానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని సంగమా, కాబట్టి ఆలస్యం కావచ్చు, అయితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలను ఖచ్చితంగా జరిగించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం జాగ్రత్తగా మనం విందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయాన్ని, మొత్తం అధ్యాయాన్ని అంతటిని కూడా మనం ధ్యానిద్దాం. ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక 6 విషయాలు ఉన్నాయి. ఆ 6 విషయాల ద్వారా ఈరోజు మన భక్తి జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని దేవునిలో బలపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నేను అక్షరాలు ఏదైనా తప్పుగా చదివితే దయచేసి నన్ను క్షమించండి. నా కళ్ళు వైజాగ్లో పెట్టి ఖాళీ పెట్టి తీసుకొని వచ్చాను. నా కళ్ళు వైజాగ్లో పెట్టాను, ఖాళీ పెట్టి తీసుకొని వచ్చాను. కంగారులో కళ్ళద్దాల బాక్స్ పెట్టించుకున్నాను. ఎందుకు కంగారు అంటే, మా భార్య నైట్ డ్యూటీకి వెళ్ళింది, మా పాపని బాబుని లేపి డోర్ వేసుకుని అని చెప్పి కంగారులో వచ్చాను అనమాట. అయితే ఈ డ్రెస్తో రాలేదు, సివిల్ డ్రెస్తో వచ్చాను. ఇక్కడ డ్రెస్ మార్చుకున్నాను. మళ్ళీ మీరు అంగీకరించారు కదా సివిల్ డ్రెస్తో వచ్చి నిలబడితే. పాస్టర్ గారు అంటే వైట్ షర్ట్, క్రీమ్ ప్యాంట్ అంతా సెటప్ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. ఒకవేళ ఏదైనా సరే అక్షర దోషం ఉంటే, నా కళ్ళు లేవు, మీరే ఇప్పుడు నాకు కళ్ళు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఒక మత్తయి సువార్త అధ్యాయాన్ని మనం ధ్యానించుకొని ఈరోజు ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. ఈరోజు మత్తయి సువార్త 9వ అధ్యాయం ఒకసారి ఆ 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా నుండుము. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఒక వృత్తాంతం. మొదటి అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఒక వృత్తాంతం. అదే రీతిగా 9వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు ఒక వృత్తాంతం. 14వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం నుండి దరిదాపుగా 17వ అధ్యాయం వరకు ఒక సంఘటన, ఒక వృత్తాంతం. అదే రీతిగా 18వ అధ్యాయం నుండి 26వ వచనం వరకు కూడా, క్షమించండి, 26వ వచనం వరకు ఒక సంఘటన. 27వ వచనం నుండి 31 వరకు ఒక సంఘటన. 32 నుంచి ఆఖరి 38 వచనాల వరకు ఒక సంఘటన. 6 సంఘటనలు ఉన్నాయి. అయితే ఒక దగ్గర మట్టుకు 18వ వచనం నుండి 26వ వచనం వరకు 2 సంఘటనలను పొందుపరిచి ఉండినట్టుగా ఈ అధ్యాయాన్ని మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ అధ్యాయం యొక్క మూల అంశం ఏంటి అని ఆలోచన చేసుకుంటే, మూల వాక్యం ఏంటి అని ఆలోచన చేసుకుంటే, విశ్వాసం. విశ్వాసం విశ్వాసం ఈ అధ్యాయానికి మూల వాక్యం ఉంటుంది. మీ అందరికీ కొద్దిగా బైబిల్ నాలెడ్జ్ని దేవుడు నాకు తెలిసింది పంచుతున్నాను. థియలాజికల్గా ఏముంటుందంటే, ఒక అధ్యాయాన్ని తీసుకున్నప్పుడు, లేకపోతే ఒక పుస్తకాన్ని తీసుకున్నప్పుడు, ఆ పుస్తకం యొక్క చరిత్ర ఉంటుంది, ఆ పుస్తకానికి
మూలవాక్యం ఉంటుంది, ఆ పుస్తకం యొక్క ఆ మూల వ్యాఖ్యానం ఉంటుంది. అదే రీతిగా అది ఎందుకు రాయబడింది అని వాక్యం ఉంటుంది. ఒక వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు భౌగోళికంగా మనము అధ్యాయం చేయాలి, ఆత్మీయంగా మనం అధ్యాయం చేయాలి, చరిత్రపరంగా మనము అధ్యాయం చేయాలి. భౌగోళికంగా అని అంటే ఇప్పుడు మన భారతదేశ పరిస్థితులను బట్టి ఎలాగ ఉన్నది, లేకపోతే వాక్యం రాసినటువంటి ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసుకోవాలి. తర్వాత చరిత్రపరంగా అధ్యయనం చేసుకోవాలి. భౌగోళిక చరిత్ర ఏం చేస్తుంది అని అంటే నీకు సమాచారాన్ని తీసుకొని వస్తుంది, నిజమైన దేవుని దగ్గరికి తీసుకొని వస్తుంది. అయితే ఆత్మీయంగా అధ్యయనం చేసినప్పుడు ఏమవుతుంది అనంటే ఆ ఆత్మీయత మన జీవితాన్ని బలపరుస్తుంది, దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఒక వ్యక్తి కుమారుడా ధైర్యంగా ఉండని యేసు ప్రభు వారితో చెప్తూ ఉన్నారు. అయితే ఈ మొదటి వృత్తాంతానికి లేకపోతే ఈ మొదటి సంఘటనకు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి నేను రాసుకున్నటువంటి పేరు ఏంటి అనంటే విశ్వాసంతో ఉండాలి, విశ్వాసులతో ఉండాలి, విశ్వాసముతో ఉండాలి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, విందాం. విశ్వాసముతో ఉండాలి, విశ్వాసులతో ఉండాలి. నీ విశ్వాసానికి సరిపడే విశ్వాసులతో నువ్వు ఉంటే నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసాన్ని అర్థం చేసుకోవాలి నీ భర్త, నీ విశ్వాసాన్ని అర్థం చేసుకోవాలి నీ తోటి విశ్వాసి. వారితో మనము ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. అందుకు మనకు బాగా అర్థం చేసుకోవడానికి విశ్వాసముతో ఉండాలి. అయితే ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తి మంచం పట్టాడు. మంచం పట్టిన వ్యక్తికి నలుగురు సహాయం చేస్తున్నారు. ఈ సహాయం చేస్తున్నటువంటి ఈ సమయంలో ఏం జరిగిందంటే ఈ నలుగురు యొక్క విశ్వాసం ఒకే రకంగా ఉంది. ఈ విశ్వాసం ఏం చేసింది అనంటే ప్రయత్నము చేసింది. జాగ్రత్తగా విందాం. ఈ విశ్వాసం ప్రయత్నము చేసింది. ఈ విశ్వాసం ఎక్కడికి ప్రయత్నం చేసింది? యేసు ప్రభు దగ్గరికి ప్రయత్నం చేసింది. అయితే ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే విశ్వాసం నీ జీవితంలో ప్రయత్నము చేస్తాదో అప్పుడు నీ జీవితానికి కొన్ని శోధనలు అనేవి వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఒకసారి అదే అధ్యాయం 6వ వచనాన్ని చదవండి ప్రియ దేవుని సంగమా. అయినను భూమి మీద మనుష్య కుమారునికి కలదని చెప్పి 3వ వచనం చదవమ్మా అదే అధ్యాయము. ఇదిగో శాస్త్రులో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడు తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులను గ్రహించి మీరు ఎందుకు మీ హృదయములో దురాలోచన చేయుచున్నారు. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, అదే రీతిగా నేను ఇందాక అన్నాను కదా విశ్వాసం ప్రయత్నము చేస్తుందని. ఇదే సంఘటన లూకాసు వార్త 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఉంటుంది. ఒకసారి మీరు 5వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని అని వాక్యం సెలవిస్తుంటుంది. 18వ అధ్యాయము ఆఖరి వచనాల్లో నేను చదివాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ నన్ను చూడండి, గమనించండి. ప్రభు క్షమించాడు, ప్రభు పాపాలను క్షమించాడు. విశ్వాసముతో ఉన్న వ్యక్తిని విశ్వాసులతో ఉన్న వ్యక్తిని విశ్వాసముతో ప్రయత్నించిన వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు దీవించాడు. మనుషులు అంగీకరించట్లేదు. మనుషులు ఇతని మీద ఒక దురాలోచన కలిగి ఉన్నారు. మనుషులు ఇతని మీద ఒక కోపాన్ని కలిగి ఉన్నారు. మనుషులు ఇతని మీద ఇతడు దీవించబడకుండా ఉండాలని ఒక ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటి అని అంటే నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ఉంటావో మనుషుల యొక్క దురాలోచన నీ మీద ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రియ దేవుని సంగమా, వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది నీ చుట్టూ గోతులు తవ్వేవారు ఎక్కువైపోతే దేవుడు నీ గోతులను పూడ్చి నీ తలుపులు తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా.
మనుష్యుల కోపం నీకు ఆశీర్వాదం, మనుషుల చెడు తలంపు నీకు దీవెన. మనుషులు నీ గురించి చెడుగా ప్రయత్నం చేసినప్పుడు నువ్వు విశ్వాసంతో ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో ఉన్నవాడు ప్రయత్నం చేస్తాడు. గాలిలో దీపమెట్టి ఊరుకొండడు. ఒక్కొక్కసారి గాలిలో దీపమెట్టి విశ్వాసంలో ఊరక ఉండాలి. అయితే విశ్వాసముతో ఉన్న నీవు ప్రయత్నము చేయగలిగితే నీ ప్రయత్నాన్ని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రయత్నము గురించి ఒక మాట చెప్తాను. మనందరూ చదువుకున్నాం, ఎగ్జామ్స్ రాయాలి, ప్రభుని నమ్ముకున్నాం, పెన్నుకు ప్రార్థన చేయించుకొని, ప్లాంకకు ప్రార్థన చేయించుకొని, రాత్రి అంతా చదవకుండగా క్వశ్చన్ పేపర్ చూసుకొని ప్రార్థన చేసేసి ఎంటీ 4 ఎడిషనల్ షీట్లు కట్టేసి ఈ ఇన్విజిలేటర్కి ఇచ్చేస్తే యేసు ప్రభు వచ్చి ఎగ్జామ్ రాస్తాడా? యేసు ప్రభు వచ్చి మార్కులు వేస్తాడా? నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు చదువు. ప్రభువా, చదివింది నాకు జ్ఞాపకం ఉండాలని ప్రార్థన చేయి. చదివినది నా జీవితంలో ప్రభు ఆ సమయ స్ఫూర్తికి వచ్చే విధముగా నాకు జ్ఞాపక శక్తినివ్వు ప్రభు అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో ప్రయత్నం చేస్తావో నీ ప్రయత్నాన్ని దేవుడు సఫలీకృతము చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసముతో ఉండాలి, విశ్వాసులతో ఉండాలి. నీ విశ్వాసాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు, నీ విశ్వాసాన్ని సహకరించే వ్యక్తులు, నీ విశ్వాసాన్ని ప్రోత్సాహపరిచే వ్యక్తులు, నీ విశ్వాసాన్ని అర్థం చేసుకొని నీ ప్రయత్నానికి చేయూతనిచ్చే వ్యక్తులతో నీ జీవితం ఉంటే నీ జీవితం విజయపదములోనికి దేవుడు నడిపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అదే సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, మనుషులు నీ పక్షంగా దురాలోచనలు చేస్తారు. బాధపడద్దు. వారు దురాలోచన చేయడమే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మనుషులు నీ పట్ల దురాలోచన చేయకపోతే దేవుడు దీవించడు. ఎందుకు దేవుడు దీవించడు అని అంటే నీ విశ్వాసం ఇంకా నువ్వు దేవుని దగ్గరికి చేరేటంతగా లేదు. అలాంటి సమయంలో నువ్వు విశ్వాసముతో ఉండాలి, విశ్వాసులతో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మొదటిది విశ్వాసంతో నువ్వు ఉండు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి స్థితిగతులలోనైనా, ఎలాంటి అడుగంటిపోయేటువంటి పరిస్థితుల్లోనైనా విశ్వాసంతోనే ఉండండి. విశ్వాసముతో ఉండి ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. మొదటిది విశ్వాసముతో ఉండాలి. సన్నగిల్లిపోవద్దు, బాధపడద్దు, వెరవవద్దు. రెండోదిగా చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, అదే అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియ దేవుని రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే సుంకరుతో నువ్వు ఉంటున్నావు, పాపులతో నువ్వు ఉంటున్నావు అని శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. నువ్వు పాపులతో ఉంటున్నావు, సుంకరులతో ఉంటున్నావు అని యేసు ప్రభుని ప్రశ్నిస్తున్న సమయంలో యేసు ప్రభు ఏమన్నాడంటే కనికరమును నేను కోరుకుంటున్నాను అనేటువంటి వాక్యభావాన్ని మీరు తెలుసుకోండి. వాక్యం బాగా తెలిసినటువంటి శాస్త్రులకు యేసు ప్రభు హెచ్చరికను చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ శాస్త్రులు ఎలాంటి వారు, ఈ పరిచయులు ఎలాంటి వారు, ఈ ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని బాగా వంట పట్టుకున్నటువంటి ఈ వ్యక్తులు ఎలాంటి వారంటే కనికరము లేని వారు అని అర్థం. దాని అర్థం ఏంటి అంటే చాలా వెరీ సింపుల్. వాక్యాన్ని చదువుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని హృదయానికి అప్లై చేసుకోవట్లేదు, వాక్యముతో హృదయాన్ని మెత్తన చేసుకోవట్లేదు, వాక్యముతో హృదయాన్ని దేవునిలో లోబడే విధంగా చేసుకోవట్లేదు శాస్త్రులు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ కనికరము అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే మన వాక్యం వినడం ముఖ్యం కాదు, వాక్యం చదవడం ప్రామాణికం కాదు, వాక్యాన్ని ధ్యానించడం పెద్ద విశేషమేమీ కాదు.
ఏ వాక్యమైతే మనం వింటున్నామో, ఏ వాక్యమైతే ధ్యానిస్తున్నామో, ఏ వాక్యము ద్వారా అయితే నీ హృదయం మెత్తన చేయబడి, ఆ మెత్తన చేయబడినటువంటి హృదయం విరిగి నలిగిన హృదయముగా దేవునికి అప్పగించుకుంటావో, లేకపోతే వాక్యముతో నీ హృదయాన్ని సరిదిద్దుకుంటావో, వాక్యముతో హృదయములో మన జీవితంలో ఒక నూతన విశ్వాసాన్ని నింపుకుంటామో, ఆ హృదయాన్ని, ఆ జీవితాన్ని దేవుడు కనికరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అర్థం చేసుకోవాలంటే వాక్యం నీ హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని కనికరం కలిగిన హృదయముగా మార్చాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. వారం వారం దేవుని దగ్గరికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. దేని కొరకంటే వాక్యం నీ హృదయాన్ని కనికరించాలి. ఇంకా నువ్వు అర్థం చేసుకోవాలంటే మన హృదయం వాక్యము ద్వారా కనికరింపబడాలి, మెత్తన చేయబడాలి. వాక్యానికి మన హృదయం లోబడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మొదటిది విశ్వాసంతో ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విశ్వాసముతో ఉండు, ప్రయత్నము చేయు. నీ ప్రయత్నాన్ని దేవుడు దీవిస్తాడు. మనుషులు అడ్డుపడతారు, బాధపడద్దు, మళ్ళీ ప్రయత్నము చేయి. మనుషులు నిన్ను అవహేళన చేస్తారు, బాధపడదు, మళ్ళీ ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నం నీ జీవితాన్ని దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా వాక్యానికి నీ హృదయం లోబడాలి. వాక్యము ద్వారా నీ హృదయము కనికరింపబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వచ్చి 10 రూపాయల కానుక, 500 రూపాయల కానుక, దశమ భాగం క్రమముగాను, మొక్కుబడి కానుక క్రమముగాను, 1116 ఇచ్చేసినంత మాత్రాన దేవుని యొక్క కనికరం మన బ్రతుకులలోనికి రాదు. నీ హృదయం దేవునికి లోబడకుండగా, వాక్యముతో నీ హృదయం పట్టబడకుండగా, వాక్యముతో నీ హృదయం మెత్తన చేయబడకుండగా, వాక్యముతో నీ హృదయం నింపబడకుండగా, వాక్యముతో నీ హృదయములో కనికరము అనేటువంటి ఒక కార్యక్రమము జరగగలిగితే, ఆ కనికరము కలిగిన హృదయాన్ని దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆ హృదయం ఏమవుతుందో తెలుసా? హృదయ శుద్ధిని కలిగిస్తుంది. హృదయ శుద్ధిని కలిగించిన హృదయం ఏం చేస్తుందంటే, హృదయ శుద్ధి కలిగిన వారు ధనులు, వారు దేవుని చూచెదరు. కనికరం కలిగిన వారు ధనులు, వారు కనికరింపబడుదురు. ప్రియదేవుని బిడ్డలారా, ఎన్ని అంశాలను దేవుడు ఉంచాడు చూడండి. ప్రియదేవుని సంగమా, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకు ఈరోజు దేవుడు మనకి ఈవిగా ఇచ్చాడు? ఈ భయంకరమైన వర్షంలో దేవుని సన్నిధికి ఎందుకు మనం వచ్చామంటే, మన హృదయం దేవునికి లోబడాలి. మన హృదయంలో కనికరము అనేటువంటి ఒక కార్యక్రమము చేయాలి. కనికరము అంటే పేదవాడికి 100 రూపాయలు ఇవ్వడం కాదు. ఇక్కడ ఈరోజు నీ హృదయం దేవుని వాక్యముతో శుద్ధీకరించబడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీ హృదయం దేవుని వాక్యానికి లోబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా. 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. అదే అధ్యాయం 16వ వచనం. ఎవడును పాత బట్టకు వేయుడు యేసిని ఎడల ఆ మాసిక బట్టను వెలుతుపరుచును, చిగును మరిగి ఎక్కువగును. చాలండి ప్రియదేవుని బిడ్డలారా. ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు యేసు ప్రభు. ఎవరికి ఉపమానాన్ని చెప్తున్నాడంటే, బాప్తిస్మం ఇచ్చారు కదా యోహాను గారు, ఆయన శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులు ఎవరంటే మొట్టమొదటిగా ఆంద్రియా సహోదరుడు. ఈ ఆంద్రియా మొట్టమొదటిగా యోహాను గారిని వెంబడించాడు. యోహాను గారిని వెంబడించిన తర్వాత, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని ఎప్పుడైతే అన్నారో, అప్పుడు ఆంద్రియా యేసు ప్రభు దగ్గరికి వెంబడించడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. అక్కడైతే ఆంద్రియా యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. కొంతమంది శిష్యులు యోహాను గారితో ఉన్నారు. అదే రీతిగా శాస్త్రులు, పరిచయులందరూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వీరేం మాట్లాడుతున్నారంటే, నీ శిష్యులు ఉన్నారు, ప్రతిరోజు మీకు విందు భోజనాలే. జక్కయ్య గారి ఇంటికి వెళ్ళారు, మార్తమ్మ గారి ఇంటికి వెళ్ళారు, లేకపోతే అక్కడ ఇంకోటి ఇది సీమోను పేతురు ఇంటికి వెళ్ళారు, అందరింటికి వెళ్ళారు, బిర్యానీలు తింటున్నారు, మటన్ బిర్యానీలు తింటున్నారు, దమ్ బిర్యానీలు తింటున్నారు. మీ శిష్యులు ఉపవాసం చేయరా అని మాట్లాడుతున్నారు. ఆ పై వచనాలు ఉన్నది, నా మాటలు కాదు, ఆ పై వచనాలు ఉన్నాయి. ఈ దమ్ బిర్యానీ, తందూరి ఇవన్నీ నేను యాడ్ చేశాను మనకు అర్థం అవడానికి.
మీరు ఉపవాసం చేయరా, మేము ఉపవాసం చేస్తున్నాం, మా కడుపు మార్చుకుంటున్నాము, మేము గోనె పట్ట కట్టుకుంటున్నాము, బూడిదని వేసుకుంటున్నాము, మేము కన్నీరు కారుస్తున్నాం, మేము ఉపవాసం చేస్తుంటే మీరెందుకు ఉపవాసం చేయరని యేసు ప్రభును ప్రశ్నించే విధముగా మాట్లాడారు. యేసు ప్రభు ఎదుట వారి భక్తి చాలా గొప్పది అనే విధంగా మాట్లాడారు. యేసు ప్రభు కన్నా వారి యొక్క నీతిమంతులు అనే విధంగా మాట్లాడారు. ప్రియదేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను, యేసు ఎదుటకు వచ్చి వారి భక్తిని ఎక్కువగా చూపిస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారి ఉపవాసాన్ని ఎక్కువగా చూపిస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మేము ఉపవాసం చేస్తున్నామని వారిని వారు హెచ్చించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఇక్కడ కూడి ఉన్నటువంటి నాతో సహా ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం. వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటున్నాం, మంచిదే. అయితే నీ జీవితం మరొక విశ్వాస ఎదుట హెచ్చించుకోకూడదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నిన్ను నీవు హెచ్చించుకున్నావు అనంటే పాత బట్టకు కొత్త గుడ్డ వేసి కుట్టు వేసినట్టుకే. పాత బట్టకి కొత్త గుడ్డ వేస్తే ఎలాగుంటుంది? చూడడానికి అసహ్యంగా ఉంటుంది. మనల్ని మనం హెచ్చించుకుంటే మన భక్తి పాడైపోతుంది, మన విశ్వాసం పాడైపోతుంది, మన ప్రార్థన పాడైపోతుంది, మన కనికరం కలిగిన హృదయం పాడైపోతుంది. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు. ఎన్నడూ ఉపవాస ప్రార్థన చేసి మనలో హెచ్చింపు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మొదటిది విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, విశ్వాసులతో ఉండాలి. నీ విశ్వాసాన్ని అర్థం చేసుకునే వ్యక్తులతో నువ్వు ఉంటే నీ జీవితంలో ఒక అద్భుతం దేవుడు జరిగించునుగాక. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా నీ హృదయం దేవుని వాక్యానికి లోబడాలి. మూడవదిగా ప్రియ దేవుని సంగమా, నువ్వు ఉపవాస ప్రార్థనకు వస్తున్నావు, మంచిదే. రాని వారిని చూసి నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. ప్రియ దేవుని సంగమా, భక్తి చేస్తున్నావు, మంచిదే. నా భర్త కన్నా నేను చాలా భక్తి పరురాలుని, నా భార్య కన్నా నేను చాలా భక్తి పరురాలుని, నా పిల్లల కన్నా నేను చాలా భక్తి పరురాలుని అని మనల్ని మనం హెచ్చించుకున్నామనుకో, మన హెచ్చించుని దేవుడు తగ్గించేస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మన విశ్వాసం పాడైపోతుంది, మన ప్రార్థన పాడైపోతుంది, మన నీతి పాడైపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. 3 విషయాలు అయ్యాయి. నేరుగా నేను విషయం చెప్పేస్తున్నా, చాలా వివరణాత్మకంగా అర్థమవడానికి చాలా సింపుల్గా చెప్పాలని ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు పప్పన్నమే పెడుతున్నా, బిర్యానీ పెడితే మళ్ళీ వేడి చేసేస్తుందని. ఆవకాయ పప్పు అయితే చాలా స్పష్టంగా శ్రేష్టంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్. మొదటిది ఎలాగ ఉండాలి? మనం నీ విశ్వాసాన్ని అర్థం చేసుకునే వ్యక్తులతో ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండోదిగా ప్రియదేవుని సంఘం ఎలాగుండాలి? నీ హృదయం. మూడోదిగా మనం ఎలాగుండాలి? హెచ్చించుకోకూడదు. పాట పాడినా హెచ్చించుకోకూడదు, ప్రసంగం చెప్పినా హెచ్చించుకోకూడదు, బైబిల్ చదివినా హెచ్చించుకోకూడదు. ఉపవాసం చేసేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో హెచ్చింపు ఎన్నడూ ఉండకుండును గాక, ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు అదే చెప్పాడు. పెండ్లి కుమారుడు ఉన్నాడయ్యా, వారు నాతో ఉన్నారు, మీకేంటి బాధ? వారిని సీమోన్ ఇంటికి తీసుకుని వెళ్తా, మార్తమ్మ ఇంటికి తీసుకెళ్తా, జక్క ఇంటికి తీసుకుని వెళ్తా, మాతో ఉంటా, కొండ మీద తీసుకుని వెళ్తా, 7 రొట్లు 5 చేపలు గంపల నిండా ఇస్తాను, మీకేంటి పని? వాళ్ళు నేను వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన భోజనం ఉంటుంది. మొత్తం ఇంకా ఎప్పుడైతే ఈ 3.5 సంవత్సరాలు తిన్నదంతా అరిగిపోయే వరకు మొత్తం పరిగెట్టడమే అని యేసుప్రభు చెప్తున్నాడు. 3.5 యేసుప్రభు గలిలయ కొండ మీద నుంచి ఆరోహణమైన తర్వాత శిష్యులు ఒక్కరోజు కూడా కడుపారా కూర్చొని తనివి తీరా భోజనం చేసిన సంఘటనలు కనిపించవు. ప్రియ దేవుడి సంగమ, అపోస్తుల కార్యాల గ్రంథం మీరు చదవండి, ఎక్కడ ఉండవు. పరుగులు తీశారు. ప్రియ దేవుని సంగమ, ఇంకా దీనిని బట్టి నేను చెప్తున్నాను, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఉపవాసం ఉండు, తినడానికి శక్తి ఇచ్చినప్పుడు కడుపు నిండా తిని ప్రభుని స్తుతించు. దాచేసి తినడానికి శక్తి లేనప్పుడు తినాలి అని అనుకున్న అది అరగదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నాలుగవదిగా చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. 4వదిగా చూద్దాం, 24వ వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని సంగమ, స్థలమీయుడి ఈ చిన్నది కానీ చనిపోలేదని
వారితో చెప్పగా వారు ఆయన్ను అపహసించిరి. చాలండి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగిందంటే ఒక అధికారి వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ 2 సంఘటనలు ఉన్నాయని చెప్పాను కదా. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ యొక్క స్వస్థత కార్యక్రమం కనిపిస్తుంది. అదే రీతిగా అధికారి యొక్క కుమార్తె చనిపోయిన దానిని యేసు ప్రభు బ్రతికించినటువంటి కార్యక్రమం కనిపిస్తుంది. ఈ 2 సంఘటనలు కూడా ఈ ఒకే వృత్తాంతంలో రాసి ఉంచారు. అయితే యేసు ప్రభు ఇది ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. అయితే దీనిని కొత్తగా మనము ఆలోచన చేయకుండా దీనిలో ఉన్నటువంటి మరొక ఆశీర్వాదకరమైన మాటను మనం ఈ మంచి ఉదయకాల సమయం విందుము గాక. ఆమేన్. యేసు ప్రభు ఏమంటున్నాడంటే స్థలం ఇవ్వండి అంటున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? స్థలం ఇవ్వండి అంటున్నాడు. అధికారి ఏమంటున్నాడు తెలుసా? ఆ 18వ వచనంలో నా కుమార్తె చనిపోయింది అని అంటున్నాడు. మనిషి నా కుమార్తె చనిపోయింది, నేను నష్టపోయాను. అయితే ఈ నష్టం నువ్వు వస్తే ఆశీర్వాదంగా మారుతుంది. ఈ నష్టం నువ్వు నా జీవితంలోకి వస్తే నష్టము పోతుంది. నేను ఏదైతే నష్టపోయిన దాన్ని ప్రభువా నీ ద్వారా నేను సంపాదించుకోవడానికి నీ దగ్గరికి వచ్చాను. నా కుమార్తె చనిపోయింది. అక్కడ ఆ 18వ వచనాన్ని ఒకసారి 18వ వచనాన్ని ఒకసారి చదవండమ్మా. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకి మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. చాలండి, ఆమె బ్రతుకును అంటున్నాడు యేసు. ఆ అధికారి వచ్చి అంటున్నాడు, నేను నష్టపోవడానికి గల కారణం నా జీవితంలో నీకు నేను స్థలం ఇవ్వలేదు, నా నిర్ణయాలలో నీకు నేను స్థలం ఇవ్వలేదు, నా జీవితంలో నేను ఎప్పుడైతే నీకు స్థలం ఇవ్వలేదో నేను నష్టపోయినటువంటి ఈ నష్టం ఇప్పుడు ఈ నష్టపోయిన స్థితిలో నుండే నిన్ను నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను. ఈ నష్టపోయిన స్థితిలో నుండే నువ్వు నా బ్రతుకులోనికి రా. ఈ నష్టపోయిన స్థితిలో నుండే నా జీవితంలో ఈ నష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చు అని ఆ అధికారి ప్రభుని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం, నీ జీవితం ఎన్నో విధాలుగా నష్టపోయిన పరిస్థితుల్లోనే ప్రభుకి స్థానమే, నష్టపోయిన జీవితంలోనే దేవుని కార్యాలకి స్థానమే, నష్టపోయిన పరిస్థితుల్లోనే దేవునికి నీ జీవితంలో స్థలం ఇవ్వగడితే ఆ నష్టాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు నీ జీవితంలో యేసయ్యకు స్థానం ఉందా? ఒకసారి ఆలోచన చేయి. కన్నీటికి స్థానం ఉంది, అప్పులకు స్థానం ఉంది, కొత్త బట్టలు కొనుక్కోవడానికి స్థానం ఉంది, మన బిడ్డలను చదివించడానికి స్థానం ఉంది. యేసు ప్రభుకి మనకి స్థానం ఉందా? యేసు ప్రభుకి మన జీవితంలో స్థానం ఉన్నవాడు ఎలాగ ఉంటాడు తెలుసా? విశ్వాసముతో ఉంటాడు. యేసు ప్రభుకి తన జీవితంలో స్థానం ఇచ్చేవాడు ఎలాగుంటాడంటే నష్టాన్ని చూడడు, తన ముందు ఉన్న ప్రభుని చూస్తాడు. ఆ ప్రభు నా జీవితాన్ని మార్చగలడని చూస్తాడు. మనుషులకు భయపడడు. మనుషులు అవహేళన చేస్తున్నారు, యేసు ప్రభుకి స్థలం ఇవ్వాలి అని ఎప్పుడైతే నీ జీవితం నిర్ణయించుకుంటాదో వెంటనే మనుషులు అపహసించరని వాక్యం సెలవిస్తుంది 24వ వచనంలో. ప్రియ దేవుని సంగమా, స్థలం ఇయ్యండి అన్న యేసు ప్రభు అంటే మనుషులు అపహసిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రభుకి స్థలం ఇవ్వు. కన్నీటికి కాదు నీ జీవితంలో స్థలం, నష్టానికి కాదు నీ జీవితంలో స్థలం. యేసు ప్రభుకి నీ జీవితంలో స్థలం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసు ప్రభుకి స్థలం ఇవ్వడం అంటే ఏం చేయాలి? యేసు ప్రభుకి కాంక్రీట్తో ఇల్లు కట్టాలా, లేకపోతే యేసు ప్రభుకి ఇటుకలతో ఇల్లు కట్టాలా? అది కాదు ప్రియ దేవుని సంగమా. ప్రభు నిన్ను ఎలాగ బ్రతకమన్నాడో, ప్రభు ఏ విశ్వాసంతో నీ జీవితాన్ని నడిపించమన్నాడో అదే విశ్వాసంతో అంతము వరకు నువ్వు నడవగలడమే యేసు ప్రభుకి స్థలము ఇవ్వడం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. తినకపోయినా, బట్టలున్నా, బట్ట లేకపోయినా, డబ్బు లేకపోయినా నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవరాలువి, క్రీస్తుకి స్థలాన్ని ఇచ్చిన
దానివి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుకి స్థలం ఇవ్వండి. యేసు ప్రభుకి స్థలం ఇవ్వడం అంటే ఈ వాక్యంలో ఇంకా ముందరే ఉంటుంది ఏంటండి, యేసు ప్రభుని ముందర పెట్టుకుంది ఆ 12 సంవత్సరాలతో రక్తస్రవంతో ఉన్నటువంటి స్త్రీ 22వ వచనంలో ఉంటుంది. యేసు వెనక ఆమె ఉన్నది, తన యేసు ప్రభుని ముందర పెట్టుకుంది, ఆమె జీవితంలో యేసుకి స్థలం ఇచ్చింది, ఆమె దీవించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మొదటిది విశ్వాసముతో ఉండాలి. రెండవదికి ప్రియ దేవుని సంగమా, వాక్యానికి నీ హృదయాన్ని లోపరుచుకో. మూడవదిగా హెచ్చింపు జీవితం ఎన్నడూ ఎప్పుడు ఉండకుండునుగాక. నాలుగవదిగా యేసు ప్రభుకి మాత్రమే స్థలమే. యేసు ప్రభుకి మాత్రమే స్థలమే. జరిగిన నష్టానికి స్థలం ఇవ్వద్దు, నిన్ను బాధ పెట్టిన వ్యక్తులకు బాధకు స్థలం ఇవ్వద్దు, కన్నీటికి స్థలం ఇవ్వద్దు. జరిగిపోయిన జీవితం, నా జీవితం ఇలాగ నష్టపోయింది 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 నష్టపోయిందని కుమిలిపోతూ ఉన్నటువంటి వ్యక్తుల జీవితంలో దేవుడు కార్యమును జరిగించడు. కుమిలిపోయే వ్యక్తుల జీవితంలో దేవుడు కార్యం జరిగించడు. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, యెహోషువ ఏడుస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. మోషే చనిపోయాడు, 120 సంవత్సరాలు మా నాయకుడు చనిపోయిన ఏడుస్తుంటే దేవుడు ఏమన్నాడు? ఏడ్చింది చాలేరా బాబు, లెగిసి నడవరా అన్నాడు. ఏడ్చింది చాలే, ఉన్నప్పుడు సరిగ్గా చూసుకోరు అమ్మా నాన్నే, గెంజెయ్యము. చచ్చిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి క్వార్టర్ బాటిల్ పెడతారు, డబ్బులు పెడతారు, భోజనాలు పెడతారు. మా ఊర్లోనే మా బావగారు, ఆ నాన్నగారు చనిపోతే వెళ్తే చిల్లర తీసి పెడుతున్నారు. ఏంటంటే ఆ నాన్నగారికి డబ్బులు ఇష్టమంట. ఒకవేళ ఆ చిల్లర ఆయన సమాధిలో నుండి వచ్చి తీసుకుంటే మన పరిస్థితి ఏంటి? పల్లెటూరులో కాదండి, వైజాగ్లో కూడా కాంప్లెక్స్ దగ్గర సిమెంటరీ ఉంది, వైజాగ్ వాల్తేరు సిమెంటరీ. ఒకసారి వెళ్ళి చూశాను, మా పెద్దనాన్నగారి సమాధి ఉంది. అయితే నేను మామూలుగా వెళ్ళను, ఒకసారి ఎందుకు అలాగ వెళ్ళి చూస్తే ఆ పెద్ద సమాధి ఉంది, బాటిల్ ఉంది, భోజనాలు ఉన్నాయి. ఆఫ్టర్ ఈస్టర్ ఈవినింగ్ నుంచి వెళ్ళండి, మనకి ఎన్ని పువ్వులు కావాలని దొరుకుతాయి అక్కడ. అంత ధైర్యం లేదు. ఇంకా కోలార్ దగ్గర ఉంది కేజీఎఫ్ అని, సినిమా కాదండి బాబు, కేజీఎఫ్ ఏరియా, కోలార్ గోల్డ్ మైన్స్ ఉన్నది అక్కడ, కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనమాట. అక్కడ సమాధుల పండగని చేసేస్తారు క్రైస్తవులు. హిందూస్ ఏమో ఉగాదికి పెద్ద పండగ అంట. ఉగాది రోజు మొత్తం పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సమాధుల దగ్గర మొత్తం పువ్వులు వేసేసి అవేసేసి ఇవేసేసి చేస్తారు. ప్రియదేవుని సంగమా, బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులను చూడండి. దేవుడు మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నష్టపోయావు, బాధపడద్దు. ప్రభుకి స్థలమే. నీ దేవుడు నీ నష్టాన్ని దీవెనగా సంతోషంగా మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుకి స్థలం ఇచ్చిన వాడి జీవితంలో కన్నీరు ఉండదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీ జీవితంలో దేవునికి స్థలమే. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఐదవదిగా చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి 31వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతా ఆయన కీర్తిని ప్రచురము చేసిరి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎవరండి వీరు అని అంటే, కుష్ఠరోగంతో గుడ్డివారు అండి ప్రియ దేవుని బిడ్డలారా. 2 గుడ్డివారు ఉన్నారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మాకు గుడ్డితనం ఉంది, మా జీవితాలను దీవించు, మాలో ఉన్నటువంటి బాధను తీసివేయి అని యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో వచ్చారు. మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుందని ఆ పైవచనాలన్నీ కూడా ప్రభు చెప్పిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఎవరికి ఈ విషయం చెప్పొద్దని ప్రభు వారిని హెచ్చరించాడు. అయితే ఈ హెచ్చరిక ఎలాంటిది అని అంటే, అందరూ నన్ను గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభు చెప్పొద్దు అన్న హెచ్చరిక ఎలాంటిది అంటే వారిని పరీక్షించేటువంటి హెచ్చరిక. దేవునికి స్తోత్రం. అయితే నేరుగా నేను విషయంలోకి వస్తున్నాను. ఈ గుడ్డివారి జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, ఎవరూ చేయలేనటువంటి గొప్ప కార్యం చేశారు. అయితే ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? జాగ్రత్తగా నన్ను చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు, నేను, ఇక్కడ కూడి ఉన్న మనందరము కూడా దేవుని కీర్తికి బాధ్యత. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద ఆయన కీర్తిని తేవడానికి మనకి బాధ్యత. నువ్వు ఆయన కీర్తికి బాధ్యత.
మనం ఏదో పెద్ద డబ్బు ఉన్నవారమో, అందమున్నవారమో, చదువు ఉన్నవారమో, జ్ఞానం ఉన్నవారమని దేవుడు మనల్ని ఎన్నిక చేసుకోలేదు. ఆయన కీర్తి మన ద్వారా ప్రచురపరచబడడానికి, ఆయన కీర్తి మన ద్వారా అనేక మందికి తెలియడానికి, ఆయన కీర్తి కొరకు మనం నిలబడడానికి సిద్ధహస్తులమని దేవుడు మనల్ని చూసి, మనల్ని దేవుడు ఎన్నిక చేసుకుని మన జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. అది పాపము నుండి విడిపించబడడం, అనారోగ్యం నుండి స్వస్థపరచబడడం, అప్పులు తీరడం, ఇల్లు కట్టుకోవడం, ఎన్నో కార్యక్రమాలు దేవుడు చేశాడు. ఒకప్పుడు తిండి లేని స్థితిలో తినడానికి తిండిని దేవుడు 3 పూట్ల మనము తిని మరొక వ్యక్తికి పెట్టేటువంటి స్థితిని దేవుడు ఇచ్చాడు. ఈ స్థితి అంతా దేని కొరకంటే ఆయన కీర్తికి నువ్వు బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. నేనైనా నువ్వైనా ఆయన కీర్తికి బాధ్యత. జాగ్రత్త, బాధ్యత రహితంగా ఉండద్దు. బాధ్యత రహితంగా ఉంటే ప్రభు నీ పట్ల బాధ్యత లేనివాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆయన మన పట్ల బాధ్యత కలిగి ఉండాలి? ఆయన పట్ల, ఆయన కీర్తికి మనం బాధ్యతను వహించకపోతే, ఒక్కసారి ఈ రీతిగా మనల్ని మనం పరీక్ష చేసుకున్నామా? ఎంతసేపు ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభా. యేసు ప్రభు ఏమన్నాడు? ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. నాకు కీర్తిని మీరు ఇవ్వండి, నేను మీకు అన్నీ ఇస్తాను. ఒకసారి చేతిని ఇలా పెట్టుకోండి. ఒక ఎక్సర్సైజ్ చేస్తాను. ఇవ్వుడి. ఇవ్వుడు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నాలో నుండి వస్తుంది, నీలో నుండి వస్తుంది. మీకు ఇవ్వబడును. ఎంతసేపు దశంభాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, మొక్కుబడి కానుకలు ఇవ్వండి అన్నీ చెప్తారు చాలామంది. మనం ఇవ్వం. మనం దేవునికి ఇవ్వం, ఆయన కీర్తికి ఇవ్వం, పక్కోడికి భోజనం పెట్టం. ప్రియదేవుని సంగమా, ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ప్రియదేవుని సంగమా, మన రాకడ ఎప్పుడో తెలీదు, మన పోకడ ఎప్పుడో తెలీదు. మనం దేవునికి కీర్తిని ఇస్తే దేవుడు మనకి కీర్తిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ముందు నీలో నుండి వారిని ప్రభు హెచ్చరించాడు. సమయం లేదు కాబట్టి నేను వివరించట్లేదు. మీరు చెప్పొద్దని దేవుడు చెప్పాడు. ఆయన దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురము చేసిరి. ఆయన కీర్తికి నువ్వు బాధ్యత. ఆయనకి నువ్వు కీర్తినివ్వు, ఆయన నీకు కీర్తిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన కీర్తి వచ్చే విధంగా నీ జీవితం ఉందా? ఆయనకి కీర్తి వచ్చే విధంగా నీ విశ్వాసం ఉందా? ఆయనకి కీర్తి వచ్చే విధంగా నువ్వు విశ్వాసముతో ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ అధ్యాయం అంతటికి మూల వాక్యము, మూల అంశం ఏంటంటే విశ్వాసంతో ఉండడం, విశ్వాసులతో ఉండడం, నీ విశ్వాసాన్ని అర్థం చేసుకునే వ్యక్తులతో ఉండడం. విశ్వాసముతో ఉన్నవాడు హెచ్చించుకోడు, విశ్వాసముతో ఉన్నవాడు హృదయాన్ని కఠినపరుచుకోడు, విశ్వాసముతో ఉన్నవాడు హృదయమును కనికరం పరుచుకుంటాడు, విశ్వాసముతో ఉన్నవాడు ప్రయత్నము చేస్తాడు, విశ్వాసముతో ఉన్నవాడు యేసు ప్రభుకి స్థలాన్ని ఇస్తాడు, విశ్వాసముతో ఉన్నవాడు ఆయనకు కీర్తిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, ఆరోదిగా చూద్దాం. నేను ముగిస్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా. ఆరోదిగా చూద్దాం. 37వ వచనం. నా కళ్ళు లేకపోవడం ఎంత ఇబ్బంది అయిపోయిందో. మామ 37వ వచనం, అదే అధ్యాయం. మావ 36 వచనం చదవండి అమ్మా, అదే అధ్యాయము. ఆయన సమూహంను చూచి వారి కాపరులేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. అందరూ జాగ్రత్తగా చూడండి, అందరూ నన్ను గమనించండి. నేను నేరుగా విషయంలోకి వస్తున్నా. నా తండ్రి పట్టించుకోవట్లేదు, నా తల్లి పట్టించుకోవట్లేదు, నా భార్య నాకు అన్నం పెడతలేదు, నా భర్త నన్ను చూడట్లేదు, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్న ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి మీద యేసు ప్రభు కనికరపడి, యేసు ప్రభు జాలిపడి, అలాగే ఎవరైతే బాధపడుతూ విశ్వాసముతో ఉన్నారో వారందరికీ ఆయనే కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆయన కాపరత్వంలోనికి నిన్ను పిలుచుకుంటున్నాడు, ఆయన కాపరత్వంలోనికి నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నీ జీవితానికి కాపరిగా ఉన్నాడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కాపరత్వం ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. ఆయన కాపరత్వం ఏం చేస్తుంది అనంటే కాపాడుతుంది.
ఆయన కాపరత్వం ఏం చేస్తుందంటే పోషిస్తుంది. ఆయన కాపరత్వం ఏం చేస్తుందంటే వృద్ధిపరుస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆయన నీకు కాపరి, ఆయన నాకు కాపరి. నువ్వు చెదిరిపోయిన స్థితిని చూస్తున్నాడు. నిన్ను ఎవరో మనుషులు పట్టించుకోలేనటువంటి ఆ పరిస్థితిని చూస్తున్నాడు. ఎవరు నాకు గౌరవం ఇవ్వట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నాకు ఓదార్పునివ్వట్లేదు, ఎవరు నా జీవితాన్ని, నా విశ్వాసాన్ని అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నా ప్రార్థన జీవితాన్ని అర్థం చేసుకోవట్లేదు, నా విశ్వాసపు జీవితాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నటువంటి మనందరినీ ఆయన కనికరిస్తున్నాడు. కనికరించిన దేవుడు ఆయనే మన పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయనే మన పట్ల కాపరిగా ఉన్నాడు, ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆయన కాపరత్వం మనల్ని నడిపిస్తుంది, ఆయన కాపరత్వం మనల్ని కాపాడుతుంది, ఆయన కాపరత్వం మనల్ని పోషిస్తుంది, ఆయన కాపరత్వం మనల్ని వృద్ధిపరుస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కావాలంటే గొర్రెల కాపర్లు కానీ పశువుల కాపర్లు కానీ మీరు అడగండి. ఈ 4 పనులు ఒక కాపరి పశువుల పట్ల చేస్తాడు. గొర్రెని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసు. గొర్రె వెళుతూ బిడ్డను కనేస్తుంది. వెళుతూ నడుస్తూ మందలో బిడ్డ డెలివరీ అయిపోతున్న సమయంలో వెంటనే కాపరి ఏం చేస్తాడంటే ఆ గొర్రె పిల్లను తీసుకొని భుజాల మీద వేసుకొని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకను వృద్ధిపరుస్తుంది అని ఎందుకు చెప్పని తెలుసా? సంవత్సరానికి గొర్రె 2 సార్లు ఈనుతుంది. మీకెలా తెలుసు? గొర్రెలు కాసారంటే గొర్రెలు కాలేదు, గొర్రెలు కాసే వాళ్ళతో సావాసం చేశాను. నంగిల్లో ఇంటి చుట్టూ చర్చికి వచ్చేవారు, అడిగి వాళ్ళను. వాళ్ళ హైవే దాటించేటప్పుడు ఈ పక్కన ఒకడు ఉండేవాడు, ఆ పక్కన ఒకడు ఉండేవాడు. ఆయన కాపరత్వం. మరొకసారి ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, నీ మీద ఆయన కనికరపడుతున్నాడు, నీ మీద ఆయన జాలి పడుతున్నాడు. నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో విశ్వాసంతో నువ్వు ఉన్నావు కాబట్టి జాలిపడి ఆయనే నీకు కాపరిగా ఉన్నాడు. ఆ కాపరైన దేవుడు నిన్ను నడిపిస్తాడు, ఆ కాపరైన దేవుడు నిన్ను పోషిస్తాడు, ఆ కాపరైన దేవుడు నిన్ను కాపాడుతాడు, ఆ కాపరైన దేవుడు నిన్ను వృద్ధిపరుస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మనుష్యులు జాలి పడలేదండి, దేవుడు జాలి పడుతున్నాడు. కారణం వారు విశ్వాసముతో ఉన్నారు. దేవునికి స్తోత్రం, ఆమేన్. 6 విషయాలు చెప్పేస్తున్నాను టకటకాని, మీరు చకచకా వినాలి. విశ్వాసముతో ఉండండి, నీ విశ్వాసాన్ని అర్థం చేసుకునే వ్యక్తులతో ఉండు. రెండోదిగా ప్రియదేవుని సంగమా, హృదయంలో కనికరం ఉండాలి, హృదయం దేవునికి వాక్యానికి లోబడాలి. మూడోదిగా నిన్ను నువ్వు ఎన్నడూ ఎప్పుడు హెచ్చించుకోవద్దు. ఉపవాస ప్రార్థనకి వర్షంలో చేసినంత మాత్రాన మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఈరోజు తెల్లవారు 5 గంటలకి నేనేదో పెద్ద ఇదిలాగా వచ్చేస్తుంటే, ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది యవ్వన బిడ్డలు చక్కగా రెడీ అయ్యి గొడుగేసుకొని కాలేజీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని చూసి నాకు సిగ్గు వచ్చింది. నేనే పెద్ద ఏదో అని అనుకున్నాను, పొడింగిని అనుకున్నాను. యేసు ప్రభు వారితో నాతో మాట్లాడాడు. మన భక్తి జీవితాన్ని ఎన్నడూ ఎదుటి వ్యక్తి ఎదుట మనల్ని మనం హెచ్చించుకోకూడదు. జాగ్రత్త. హెచ్చించుకున్నావా నీ విశ్వాసం చెడిపోతుంది. నీ ప్రవర్తన అనేటువంటి బట్ట పాడైపోతుంది. పరిశుద్ధత అనే బట్ట పాడైపోతుంది. ఎవడు పాత బట్టకు కొత్త మాసిక వెయ్యడు. ఎందుకు బట్టతో దేవుడు పోల్చాడంటే, బట్ట రక్షణకు సూచన, బట్ట పరిశుద్ధతకు సూచన, బట్ట మన శరీరాన్ని మన కాపాడుకోవడానికి సూచన. ఎక్కడ స్టార్ట్ అయిందంటే, దిగంబరులుగా అన్నీ పోగొట్టుకున్నప్పుడు యేసు ప్రభు వారికి బట్టలు తొడిగించాడు. దిగంబరులుగా ఉన్నప్పుడు, వారికి ఉన్నటువంటి పవిత్రత అన్నీ పోయినప్పుడు యేసు ప్రభు రక్షణతో మన జీవితాలను అలంకరించాడు. విశ్వాసంతో మన జీవితాన్ని అలంకరించుకున్నాడు. హెచ్చించుకున్నావా, నీ విశ్వాసం పాడైపోద్ది, నీ రక్షణ పాడైపోద్ది, నీ పరిశుద్ధత పాడైపోద్ది, నీ ఉపవాసం పాడైపోద్ది, నీ ప్రార్థన పాడైపోద్ది, నీ సంఘ జీవితం పాడైపోతుంది. టోటల్గా మన రక్షణ అనుభవంలో ఉన్నటువంటి మన బ్రతుకే నా బ్రతుకే, నీ బ్రతుకే పాడైపోద్ది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం, ఆమేన్. 4వదిగా, ఎన్నిటికో నీ జీవితంలో స్థలం ఉంది, అయితే నష్టపోయినటువంటి స్థితిలోనే ప్రభుకి నీ జీవితంలో స్థలమే. ఆ స్థలం నీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. నష్టపోయిన పరిస్థితులను చూడొద్దు. దేవుడు నీ ముందు ఉంచేటువంటి బాగుపడే పరిస్థితుల వైపు చూడు. దేవుడు ఖచ్చితంగా నీ నష్టాన్ని కూడా దేవుడు భర్తీ చేయును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, 5వదిగా ప్రియదేవుని సంగమ, మనము దేవుని కీర్తికి బాధ్యత వహించాలి. మరొకసారి ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియదేవుని సంగమ,
వచ్చే ఆదివారం నేను ఉంటానో ఊడిపోతానో, యేసు ప్రభు వచ్చి మనందరం ఎత్తబడతామో తెలియదు, కానీ ఈ వారమంతా దేవుని కీర్తికి నువ్వు బాధ్యత. దేవుని కీర్తికి బాధ్యత. జాగ్రత్త, జాగ్రత్త. పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టి నోట్లో వేసుకోవడం, అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇది పెట్టుకొని తాగడం, తినడం, ఇవన్నిటికీ దేవుని కీర్తికి అపకీర్తిని తెస్తున్నాయేమో. అమ్మలక్కలతో చేరి టీవీ చూడడం, ఇవన్నీ అపకీర్తిని తెస్తున్నాయేమో. దేవుని కీర్తికి నువ్వు బాధ్యత. జాగ్రత్త సుమా, బాధ్యత వహించాలి. నీ పట్ల ఆయన బాధ్యత వహించాలి అంటే నువ్వు ఆయన కీర్తి పట్ల బాధ్యత వహించాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. దేవుని దగ్గరికి వచ్చాను, దేవుడు నాకు అన్నీ చేస్తాడు, నేను దులుపుకొని వెళ్ళిపోతానంటే కుదరదు. నీకు కూడా బాధ్యత ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఆయన నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. మీ భర్త మీ పట్ల బాధ్యత లేకుండా ఉంటే ఏం చేస్తారు? చీపురు గట్ట తిరగేసి కొట్టారు. యేసు ప్రభు కూడా అంతే. ఈ మాట కఠినమైన ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? మనం దేవుని కీర్తికి బాధ్యత. మనం గొప్పవారమని కాదు, ఎర్రివారమైన దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆరోదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ మీద కనికరపడుతున్నాడు. నువ్వు ఆయన పట్ల బాధ్యత కలిగి ఉండు. విశ్వాసంతో ఆయన నీ మీద కనికరపడతాడు. కనికరపడిన దేవుడు నీకు కాపరిగా ఉంటాడు. కనికరపడిన దేవుడు, కాపరిగా ఉన్నటువంటి దేవుడు నిన్ను కాపాడుతాడు, నడిపిస్తాడు, పోషిస్తాడు, వృద్ధిపరుస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమున కొందనాలు, స్తోత్రాలు. మీ మాటలు విన్నామయ్యా. విన్న మాటల ప్రకారంగా మా బ్రతుకులను దీవించండి. ఈ అధ్యాయంలో విశ్వాసముతో ఎలాగ మేము ఉండాలి అనే విషయాలను మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. నీ కృపతో నింపి నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు ఉన్నత నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడి పొంది ఉన్నాం తండ్రి,